హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనం న్యాచురల్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ అంటే సహజమైన గర్భనిరోధక పద్ధతుల గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసికలీ చాలామంది అడుగుతూ ఉంటారు, కాంట్రసెప్టివ్స్ అంటే అది హార్మోనల్ పిల్స్, అవి వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మేము వెయిట్ గెయిన్ అవుతాము, హెయిర్ లాస్ అవుతాము, పింపుల్స్ వస్తాయి అనేది అదొక అపోహ. అంటే అదే అలా డౌట్స్ ఉంటాయి. పోనీ బ్యారియర్ మెథడ్ కాండమ్స్ అనేసరికి కొంతమంది హస్బెండ్స్ విల్లింగ్ ఉండరు. సో ఇదేంటంటే న్యాచురల్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే రిథమ్ మెథడ్, అంటే ఫర్టిలిటీ అవేర్నెస్ మెథడ్. యూజువల్గా ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 75 to 85% ఎఫెక్టివ్ ఉంటుంది. అండ్ మనకి ఏంటంటే పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అండి. అండ్ పీరియడ్స్ రెగ్యులర్గా ఉండి 28 days సైకిల్ ఉన్న వాళ్ళకు అరౌండ్ day 11 to day 21 అది ఫర్టైల్ డేస్. సో ఆ టైంలో మీరు ఇంటర్ కోర్స్ అనేది అవాయిడ్ చేయడము. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు మీరు ట్రాక్ చేసుకోవచ్చు, అంటే ఓవులేషన్ ఎలా అవుతుంది, ఎప్పుడు అవుతుంది అనేది కూడా రఫ్ ఐడియా ఇంట్లోనే ట్రాక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే డైలీ బేసల్ బాడీ టెంపరేచర్ ట్రాకింగ్, అంటే మన టెంపరేచర్ డైలీ మార్నింగ్ లేవంగ్లోనే టెంపరేచర్ చెక్ చేసుకోవడము. అండ్ మీకు డైలీతో కంపేర్ చేస్తే టెంపరేచర్ ఎప్పుడైతే 1 degree Fahrenheit పెరుగుతుందో ఆ రోజున మీకు ఓవులేషన్ అయినట్టు. సెకండ్ థింగ్ ఏంటంటే సర్వికల్ మ్యూకస్ మెథడ్, అంటే మనకు సర్విక్స్ నుంచి మ్యూకస్ అంటే అది తీగలుగా జిగుడుగా ఉంటుంది, అది స్పిన్ బార్కిటీ ప్యాటర్న్ అంటాము. ఒకవేళ ఓవులేషన్ అయితే మాత్రం మనకు అలా ఉండదు, ఆ ప్యాటర్న్ అనేది బ్రేకప్ అవుతుంది. అండ్ ఇంకోటి క్యాలెండర్ మెథడ్, అంటే మనకు మెన్స్ట్రల్ సైకిల్ క్యాలెండర్ చార్టింగ్, క్యాలెండర్లో చార్ట్ చేసుకుంటూ మీరు ఫాలో అవ్వాలి. అంటే day 11 to day 21 అవాయిడ్ చేయడం బెటర్. దట్ ఈస్ ఫస్ట్ మెథడ్. సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ ఎక్స్క్లూజివ్ ఫీడింగ్, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ బాగా ఇస్తున్న వాళ్ళకు ఓవులేషన్ అనేది సరిగ్గా ఉండదు, అంటే ఇట్ ఇన్హిబిట్స్ ద ఓవులేషన్. దాన్ని లాక్టేషనల్ ఎమెనోరియా మెథడ్ అంటాము. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 98% ఎఫెక్టివ్. సో ఎక్స్క్లూజివ్గా ఫీడింగ్ అంటే త్రూఅవుట్ డే టైంలో అంతా కూడా ఎవ్రీ 4th hourly ఫీడింగ్ ఇస్తూ నైట్ టైంలో ఎవ్రీ 6th hourly ఫీడ్స్ ఇచ్చే వాళ్ళని ఎక్స్క్లూజివ్ ఫీడింగ్ ఇస్తున్నారంటాం. అంటే కంప్లీట్గా బేబీ తల్లిపాలపైన డిపెండెంట్ అయ్యి ఉండి ఎవ్రీ 4 to 6 hours ఫీడ్స్ ఇస్తున్న వాళ్ళకు ఓవులేషన్ అనేది ఉండదు. సో లాక్టేషన్ ఉన్నప్పుడు అంటే లాక్టేటింగ్ మదర్స్కి ఏంటంటే ఇట్ ప్రివెంట్స్ ఓవులేషన్, ఎగ్ రిలీజ్ అనేది అది ఇన్హిబిట్ చేస్తుంది అన్నట్టు. సో అందుకని ఇది 98% ఎఫెక్టివ్ అంటాము. కాకపోతే ఇది ఏంటంటే ఎక్కువ రోజులు వాడుకోలేము ఈ పద్ధతి. యూజువల్గా డెలివరీ అయ్యాక ఫస్ట్ 6 months ఆఫ్టర్ డెలివరీ మాత్రం ఇది 100% సేఫ్టీ అనేది చెప్పొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే మళ్ళీ బేబీకి వీనింగ్ స్టార్ట్ చేస్తాం, అంటే ఎక్స్క్లూజివ్ ఫీడింగ్ కాకుండా మళ్ళీ టాప్ ఆఫ్ ఫీడ్స్ సెర్లాక్ ఇవ్వడము, పైన పాలు తాగిపించడము, అంటే ఈ పాలు సరిపోక మనం పైన పాలు తాగిపించడం, ఇవన్నీ చేస్తుంటాం. సో అప్పుడు ఏమవుతుందంటే నిదానంగా ఓవులేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ అప్పుడు ఈ పద్ధతి మనం ఫాలో అవ్వలేము. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే పుల్ అవుట్ మెథడ్ ఆర్ విత్డ్రాల్ మెథడ్ అంటాం. ఇది ఏంటంటే లైక్ కాయిటల్ యాక్ట్లో పార్టిసిపేట్ అయినప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ ఎజాక్యులేషన్, అంటే వీర్యం డైరెక్ట్ బయటికి వచ్చే టైంలో ఏంటంటే హస్బెండ్ ఏంటంటే బయటికి వచ్చేస్తారు అన్నట్టు. సో ఎజాక్యులేషన్ అనేది వైచనలో కాకుండా బయట అయిపోతుంది. సో దీని ద్వారా కూడా వాళ్ళు అంటే లైక్ ప్రెగ్నెన్సీ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. ఇది ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ 75 to 80% ఎఫెక్టివ్ అని చెప్పగలుగుతాము. బట్ ఆల్వేస్ రిమెంబర్, అంటే ఇది 100% సేఫ్టీ అని చెప్పలేము. బికాస్ 1 drop ఆఫ్ సిమెన్ వెచనాల్లో డ్రాప్ అయినా కానీ అందులో నుంచి వీరకణాలు వెళ్ళి మనకు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ మెథడ్ ఏంటంటే కొంచెం అంటే కష్టం ఫాలో అవ్వడం. బికాజ్ దేనంటే ఇట్ రిక్వైర్స్ ప్రాక్టీస్, స్ట్రాంగ్ మోటివేషన్ ఉండాలి. అండ్ సెక్షువల్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండకపోవచ్చు ఈ పద్ధతి ద్వారా. అండ్ అవుట్ ఆఫ్ ఆల్ 3 బెస్ట్ మెథడ్ ఏంటంటే లాక్టేషనల్ ఎమెనోరియా మెథడ్ అంటాం. అంటే మనం ఎక్స్క్లూజివ్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఓవులేషన్ సరిగా అవ్వదు కాబట్టి ఆల్మోస్ట్ మనకు 98% ఎఫెక్టివ్ అని చెప్పగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనము న్యాచురల్గా అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ప్రికాషన్స్, అంటే ఇది కాంట్రసెప్టివ్ అడ్వైజెస్ అనేది ఈ 3 మెథడ్స్ అవుట్ ఆఫ్ ఆల్ 3 మనకు లాక్టేషనల్ ఎమెనోరియా మెథడ్ అనేది కొంచెం 98% ఎఫికసీ ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.